హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రమిళ కంప్యూటర్ ఎంబ్రాయిడరీస్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ముందుగా ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియోస్ అయితే చూస్తుంటే సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేసి కామెంట్ అయితే ఇవ్వండి. ఇది వచ్చేసి డైలీ రొటీన్ చేద్దామని చేస్తున్నానండి. ఈ 2 డేస్ వర్క్ అయితే ఏమీ లేదు, కంప్యూటర్ వర్క్ అయితే ఏమీ లేదు. అందుకని చెప్పేసి నేను వ్లాగ్ అయితే చేస్తాను. సీజన్ కాదు కదండి, అందుకని చెప్పేసి కంప్యూటర్ వర్క్స్ అయితే ఏమీ లేవు. సో మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు నేనేం చేస్తానని చెప్పేసి చిన్న వ్లాగ్ దిద్దామని అనుకున్నానండి. ఇడ్లీ పిండి కొంచెమే ఉంటే దానికి కొంచెం మైదా పిండి వేసేసి పునుగులు అయితే వేస్తున్నానండి. మా బాబుకు స్కూల్కి టైం అయితే అవుతుంది, అందుకని ఫాస్ట్గా పునుగులు అయితే వేస్తున్నానండి. మా హస్బెండ్ వచ్చేసి లేరండి, ఊరికైతే వెళ్ళారు. ఇది వచ్చేసి మధ్యాహ్నం అండి. మధ్యాహ్నం లంచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఈరోజు సాటర్డే కదా, అందుకని చెప్పేసి ఏం రోజు కూరలు వండుతానని చెప్పేసి పెసరపప్పు ఉంటే పెసరపప్పు కిచిడి అయితే చేస్తున్నానండి. ఇప్పుడే నేను ఫస్ట్ టైం చేస్తున్నానండి, ట్రై చేస్తున్నాను, ఎలా వస్తుందో చూద్దాము. ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి చిన్న కామెంట్ అయితే ఇవ్వండి. చాలా కష్టపడి అయితే ట్రై చేస్తున్నాను. నేను ఎలా చేస్తున్నానో చూసేయండి. చూసేసి చిన్న కామెంట్ అయితే ఇవ్వండి, ఇలానే చేస్తారా లేదా అని చెప్పండి. ఫస్ట్ అయితే ఆయిల్ వేసేసానండి. ఆయిల్ వేసేసి బిర్యానీ మసాలాలన్నీ వేసేసానండి. నెక్స్ట్ పచ్చిమిర్చి అయితే వేసానండి. తర్వాత ఆనియన్స్ అయితే వేసాను. ఆనియన్స్ వేసాను, కొంచెంసేపు ఫ్రై అయిపోయాక కొంచెం ఆలుగడ్డ ఒకటి, క్యారెట్ ఒకటి అయితే వేసానండి. అవన్నీ కొంచెంసేపు మరగబెట్టేసి కొంచెం సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి కొంచెంసేపు మూత పెట్టేసి కొంచెంసేపు ఉడకనిచ్చానండి. అయిపోయిన తర్వాత ఈలోపు పెసరపప్పు, తర్వాత రైస్ అయితే కొంచెంసేపు నానబెట్టానండి. నానబెట్టేసి అదంతా ఫ్రై అయిపోయాక ఇవైతే కొంచెంసేపు ఫ్రై చేశానండి. ఆ బియ్యం పెసరపప్పు కూడా కొంచెంసేపు ఫ్రై చేసేసి తర్వాత ఎంత గ్లాస్ అయితే తీసుకున్నామో ఆ క్వాంటిటీకి డబుల్ అయితే మనం వాటర్ అయితే వేసామండి. ఎవరికైనా ఈ వీడియో కనుక నచ్చి ఉంటే సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి. బాయ్.